సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 4 గంటల సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి బోనం సమర్పించుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన యొక్క భాగ్యనగరంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా బోనాల పండుగ నిర్వహించేటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ మన తెలంగాణకు మన భాగ్యనగరానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. అందులో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం మరి మనకందరికీ తెలుసు. అత్యంత వైభవంగా మరి వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ పండుగ జరుగుతుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? భక్తులు ఏం చెప్తున్నారు? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ పవన్, తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్క ఏరియా, ప్రతి ఒక్క వీధి కూడా అంగరంగ వైభవంగా ముస్తాబైపోతూ ఉంటుంది. ముఖ్యంగా జంట నగరాల్లో అయితే బోనాల సందడి ప్రారంభం అయిపోతూ ఉంటుంది. ఇక ఈ రోజు ఆషాఢంలో వచ్చేటటువంటి 3వ ఆదివారం లస్కర్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో బోనాలు సమర్పిస్తే ఎంతో శుభం కలుగుతుందంటూ కూడా భావిస్తారు. చక్కగా చూడొచ్చు, ఉదయం నుంచి మహిళలు క్యూ లైన్లో వేచి ఉండి చక్కగా అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. అండ్ వచ్చేటటువంటి వాళ్ళు కూడా డిఫరెంట్ బోనాలను కూడా తీసుకొని వచ్చి వాళ్ళ భక్తిని తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అక్క, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ సికింద్రాబాద్ అండి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఫస్ట్ టైం? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తుంటాం. ఓకే, సో చూడొచ్చు క్యూ లైన్ లో చక్కగా బోనాలు సమర్పించడానికి వస్తున్నారు. అమ్మ, ఎంతసేపు అయింది క్యూ లైన్ లో? మేము ఒక 10 నిమిషాలు అవుతుంది. ఫాస్ట్ గా అయిపోతుంది. ఏర్పాట్లు అన్ని అయిపోయి ఎలా ఉన్నాయి? బాగున్నాయి. సో క్యూ లైన్ లో మాత్రం ఎవరిని వేచి ఉండకుండా చూస్తున్నారు వచ్చినటువంటి భక్తులకు. ఎందుకంటే ఉదయం 3 గంటల నుంచే భక్తులు క్యూ కట్టారు కాబట్టి వచ్చినటువంటి వాళ్ళని ఫాస్ట్ గా వెళ్ళిపోయే విధంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కానివ్వండి, లేదంటే మహిళలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైనటువంటి షీటీం బృందాలు, అదేవిధంగా వాలంటీర్స్, టెంపుల్ కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మానిటర్ కూడా చేస్తున్నారు. ఇక పవన్, కాసేపటి క్రితమే ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు, పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. ఇక ప్రభుత్వం తరపు నుంచి ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. మాట్లాడారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? చూడొచ్చు, చక్కగా మహిళలంతా కూడా వీళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఆలయానికి ఉన్నటువంటి నలువైపులా కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేసి బోనాలు తీసుకొచ్చేటటువంటి మహిళలకు ఒక లైన్లో, సాధారణ భక్తులకు మరొక లైన్లో, విఐపీలకు మరొక లైన్లో కూడా వదులుతున్నారు. మొత్తానికైతే పవన్, జంట నగరాల్లో కూడా లస్కర్ బోనాల జోష్ అయితే చాలా వైభవంగా కనిపిస్తుంది.